తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు క్రిస్మస్ గిఫ్ట్ పేరుతో విద్యార్థులకు బైబిల్స్ పంపిణీ చేసిన విషయం తెలిసి బీజేపీ, ఏబీవీపీ నేతలు స్కూల్కి వెళ్లి టీచర్ని ప్రశ్నించి బైబిల్స్ స్వాధీనం చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురం జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు లింగాల రాజు క్రిస్మస్ గిఫ్ట్ల పేరుతో విద్యార్థులకు బైబిల్స్ పంపిణీ చేసినట్లు వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను పలువురు షేర్ చేయడంతో వైరల్ గా మారింది. ఈ విషయం తెలియడంతో స్థానిక బీజేపీ నేతలు, ఏబీవీపీ కార్యకర్తలు ఆ స్కూల్కు వెళ్లారు. ఉపాధ్యాయుడు పంచిన బైబిల్స్ ను విద్యార్థుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. అలాగే స్కూల్లో ఉపాధ్యాయుడి దగ్గర ఉన్న బైబిల్స్ ను కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ, ఏబీవీపీ నేతలు స్కూల్లో బైబిల్స్ పంపిణీకి సంబంధించిన వీడియోలను కూడా చిత్రీకరించారు. బైబిల్ పంపిణీ అంశంపై వెంటనే ఎల్లారెడ్డిపేట మండల విద్యాధికారి శ్రీహరికి ఏబీవీపీ, బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించిన వీడియోలను పోలీసులకు సమర్పించారు. ఉపాధ్యాయుడు రాజు విద్యార్థులకు బైబిల్ పంపిణీ చేయడం సరికాదని, ఆయనపై వెంటనే విచారణ జరిపి సస్పెండ్ చేయాలని కోరారు. జిల్లా ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ టీచర్పై చర్యలు తీసుకోవాలంటూ ఈ వీడియోలను చాలా మంది షేర్ చేశారు. అధికారులు ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకున్నారు. ఆయన్ని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల కాపీ కూడా సోషల్ మీడియాలో కొందరు షేర్ చేశారు. ఇది అతడు వ్యక్తిగతంగా చేశాడని పరిశీలనలో తేలింది. అలాగే ఆయనపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.